ఈరోజు 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్ చూసిన తర్వాత ఇంత చెత్తలాగా తీసేదానికన్నా శుభం కార్డ్ వేసేస్తే ఉన్న మంచి పేరునన్నా నిలబెట్టుకుంటుంది కదా అనేసి నాకైతే అనిపించింది. చాలా చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత, అలాగే రేపు ప్రోమో చూసిన తర్వాత చాలా చాలా బాధ అయితే అయింది. నేను మీకు ఒక మాట అయితే ఇచ్చాను. నేను మీకు సీరియల్లో చాలా ఘోరాతి ఘోరాలు చూస్తాం. ఆ ఘోరాతి ఘోరాలకైతే నేను మీ మనశ్శాంతి చేసేదానికి నా మాటలు అయితే ఉంటాయని చెప్పాను. కానీ ఈరోజు మీకు ఇంకా కొంచెం పెయిన్ అయితే అవ్వచ్చు. కొంచెం మీరు తిట్టుకున్నా పర్లేదు. నాకైతే లిటరల్లీ చాలా చాలా బాధేసింది. మేఘ సందేశం సీరియల్ కూడా చూశాను. మేఘ సందేశం సీరియల్ కూడా టూ వరస్ట్. అంటే జీ తెలుగులో ఎంత క్రూరమైన విలన్స్ ఉన్నారంటే ఎప్పుడు వాళ్ళనే గెలిపిస్తూ ఉంటారబ్బా. ఎప్పుడు వాళ్ళే గెలిపిస్తూ ఉంటే మనకు ఆడియన్స్కి ఎక్కడి నుంచి ఊపి వస్తుంది చెప్పండి చూసేకి. అసలు ఇక్కడ చూసుకున్నట్టయితే చామంతిలో చూసుకున్నట్టయితే వాళ్ళదే పై చేయి అవుతా ఉంది. ఒక్క ఎపిసోడ్ అంటే ఒక్క ఎపిసోడ్ కూడా పాజిటివ్గా లేకపోతే ఎలా చెప్పండి. జగదాత్రిలో చూసుకున్నట్టయితే జగదాత్రి సీరియల్లో కూడా సేమ్ టు సేమ్ అదే పరిస్థితి. మేఘ సందేశంలో చూసుకున్నట్టయితే భూమి గగన్ కలుస్తారు. ఇప్పుడు మనం ఎలాగైతే మన అమర్ బాగి కలవాలని అనుకుంటానో అదేవిధంగా కలుస్తూ ఉంటారు అనే లోపల ఏదో ఒక ట్విస్ట్ పెట్టి అక్కడ మళ్ళీ విడగొడతా ఉంటారు. అక్కడ మనుషులకు కూడా సహనం అనేది ఉంటుంది. ఆ సహనం చచ్చిపోతే అసలు ఆ సీరియల్ చూడాలన్నా కానీ ఇంట్రెస్ట్ ఉండదు. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు నిన్నూరేళ్ల సావాసం సీరియల్ చాలా చాలా బాధ అయితే అనిపించింది. అసలు ఏం జరిగింది అక్కడ అనేసి మీకు మాట్లాడతాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రేపు అంజు పాప అయితే ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోయినా కానీ ఈరోజు జరిగిండే పరిణామాలు చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ స్వార్థం, ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకున్నారనేసి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఒక పసిబడ్డ ప్రాణాలని పనంగా పెట్టడానికి కూడా సిద్ధమైపోయారా అనిపించింది. అసలు అనాథలు అని చెప్తా ఉంటారు. అక్కడ వాళ్ళతో పాటు రణబీర్తో పాటు పంపించేయాలంటా ఉంటారు. మనవరి కుట్రను ఒకటి కూడా బయట పెట్టలేకపోతూ ఉంటారు. మహా అయితే ఏమవుతుంది, గతం గుర్తొస్తుంది అంతే కదా. లేకపోతే హాస్పిటల్లో ఉంటాడు, ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉంటాడు. నిజాలు చెప్పచ్చు కదా. నీ పిల్లలే, నీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలే అనేసి చెప్పచ్చు కదా. బాగి నోరు తెరవచ్చు కదా. నువ్వన్నా రాతోడ్ నువ్వు నమ్మిన బంటివి. నువ్వు ఒక మిలిటరీ ఆఫీసర్ ఎక్కడన్నా తప్పు చెప్పింది మనం చూసామా? మిలిటరీ ఆఫీస్ ఎంత పవర్ఫుల్గా ఉంటారు. అలాంటిది మనోహరి మాటలకి నువ్వు భయపడి అక్కడ ఏదో ప్రాణం పోతుంది అనేసి ఎంత ఇబ్బంది పెడతా ఉంటారంటే చిన్నపిల్లల్ని అంత ఇబ్బంది అయితే పెడతా ఉంటారు. అసలు చాలా చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను నేను. అసలు ఏం జరిగిందంటే అక్కడ నాన్న అని పిలవచ్చా, మిమ్మల్ని డాడీ అని పిలవచ్చా అనేసి ఆ పిల్లలు ఒక్కొక్కరు పోయేసి వాళ్ళ నాన్న హక్ చేసుకుంటా అంటే గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి ఆ సాంగ్ ప్లే అయినప్పుడు మనకు గూస్ బంప్స్ వచ్చినాయి. అబ్బా, పిల్లలు వాళ్ళ నాన్న దగ్గరికి చేరారా, ఎంత మంచిగా ఉందిరా ఈ ఎపిసోడు అనుకునే లోపలే ఒక పెను విద్వాంసుని అయితే సృష్టించారని చెప్పొచ్చు. అసలు ఎవరు ఈ పిల్లలు, ఎందుకు నన్ను నాన్న అని పిలుస్తూ ఉంటారు, ఎక్కడి నుంచి తెచ్చారు? సరే ఓకే, అమర్ ప్రాణాలు కాపాడాలనుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమరు బాగానే ఉన్నాడు 3-4 రోజుల నుంచి. అమర్ ప్రతి ఒక్క నిజం తెలుసుకోవాలనుకుంటాడు. నిజాలు చెప్పండి, కనీసం పిల్లల గురించి అన్న నిజం చెప్పండి. పిల్లల గురించి కూడా నిజం చెప్పకుండా అమర్ని ఇబ్బంది పెడతా. ఎందుకంటే అమర్ని తప్పుపట్టడానికి లేదు, అమర్ కూడా స్వార్థపడలే. గతం మర్చిపోయి హ్యాపీగా ఉన్నాడు. కానీ బాగి, రాతోడు, ఈ చంబ, ఈ మనోహరి, రణబీరు వీళ్ళంతా ఓవర్ యాక్షన్ మామూలుగా చేయట్లేదు. చాలా చాలా బాధ అయితే వేసింది అబ్బా ఈరోజు నిజం చెప్పాలంటే ఎపిసోడ్ చూసిన తర్వాత. సరే మొత్తానికైతే గుమ్మాడి అంటే మన నాన్న పైన ఉండే సాంగ్స్ మాత్రం ఖచ్చితంగా 2 మనకు డాడీ సినిమాలో గుమ్మాడి గుమ్మాడి సాంగ్ అది అయిపోయిన తర్వాత అనిమల్ సినిమాలో నాన్న నువ్వు నా ప్రాణం అని ఆ 2 సాంగ్స్ నాన్న పైన అయితే వచ్చాయి. ఆ నాన్న పైన ప్రేమని చూపించాలంటే ఆ సాంగ్ రూపంలో చూపించాలని మనకు తెలుసు. ఆ సాంగ్ అయితే వేసి అంతా బాగా సెంటిమెంట్ అయితే మంచిగా వర్కౌట్ చేశారు. మంచి వర్క్ చేసిన తర్వాత మీరు నన్ను డాడీ అని పిలవడం నాకు ఇష్టమే అనేసి అమ్మలు కూడా యాక్సెప్ట్ చేశారు. మన బాగి సంతోషపడింది, అలాగే రాతోడు సంతోషపడింది. మన చంబా అయితే అక్కడ కుమిలిపోతా ఉంది. ఇప్పుడు పేర్లు మాత్రమే తెలుసుకున్నాడు. రేపు నిజం తెలుసుకున్న తర్వాత చిన్న చిన్న కథలన్నీ చెప్తా. అమ్మరు అడతా అంటారు కదా, కనీసం నిజాలనే చెప్పండి. మీరు అన్నీ చెప్పాల్సిన పని లేదు. ఒక 5% 2% అనే చెప్పండి అంటే దాన్ని కూడా చెప్పలేకపోతా ఉంటారు. ఒక మిలిటరీ ఆఫీసర్గా ఉండి బాగి అంతమంది పిల్లల్ని పెంచుతూ ఉండి చెప్పకపోతే ఎలా బాగి? నీ పైన కూడా కోపం వస్తూ ఉంది. ఏం చేయలేం. ఎందుకంటే అంజు పాపము అక్కడ అందరితో పెరిగిన పాప.
ఎలా జరుగుతుందో మీరు ఆల్రెడీ చెప్తా ఉంటారు కదా రణవీరు. ఏదైనా చెయ్యి బుజ్జమ్మ, తీసుకెళ్తే ఏం చేస్తాడో తెలియదు, ఆస్తి కోసం అనేసి పాపం తీసుకెళ్తా ఉంటాడు. ఏదైనా చెయ్యి బుజ్జమ్మ బుజ్జమ్మ అంటా ఉంటే కూడా నీ నోట్లోంచి మాట రాకపోతే, అంటే నీ ప్రాణాలు, నీ భర్త ప్రాణాల కన్నా నీ పిల్లలు అక్కడ అసలు నేను ఎలా వర్ణించాలో నాకైతే అర్థం కావట్లేదు. సరే అనేసి రణబీర్ అయితే వచ్చాడు. రణబీర్ వచ్చిన తర్వాత అక్కడ రణవీరు అడుగు పెట్టాలంటేనే భయపడ్డాడు. అంటే ఆ ఇంట్లోకి అడుగు పెట్టాలంటేనే భయపడ్డాడు. అంత పవర్ఫుల్ ఆఫీసరు. గతం మర్చిపోయిన తర్వాత రాతోడికి తెలుసు కదా, రాతోడు ఎంత పవర్ఫుల్ ఆఫీసరు. రాతోడు భయపెట్టచ్చు కదా, కనీసం రాతోడు ఒక మిలిటరీ ఆఫీసర్ కదా, నిజం చెప్పచ్చు కదా. సార్ ఇది సార్ జరిగిండేది, వాళ్ళు మీ పిల్లలే సార్ అనేసి నిజం చెప్తే అమరేంద్ర ఏమైనా మిమ్మల్ని కొట్టేస్తాడా, లేకపోతే ఏమైనా చేసేస్తారా? కనీసం పిల్లల గురించి కూడా నిజం చెప్పకుండా ఈరోజు అంజు పాపకి అంత ప్రమాదంలో మీరే తీసుకుపోయి ప్రమాదంలో పెడతా ఉంటారే. మీరే మంచోళ్ళు అనుకుంటే మంచోళ్ళు ఈ విధంగా ముంచేసేలాగా చేస్తే ఎవరికి చెప్పుకుంటుంది చెప్పు ఆ పాప? ఎవరికి చెప్పుకుంటుంది చెప్పు అసలు? సరే అనేసి రణబీర్ వస్తా ఉంటారు. రణబీర్ వచ్చిన తర్వాత అక్కడ మన అమరేంద్ర అయితే పరిచయం పెంచుకుంటాడు. పరిచయం పెంచుకున్న తర్వాత మన మనోహర్ అయితే అగ్గికి ఆజ్యం పోస్తా అన్నట్టు వీళ్ళ పిల్లల్ని మనం తెచ్చి పెంచుకున్నాం అంటే వాళ్ళు చెప్తా ఉంటారు వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరు, దగ్గరలో లేరు అనేసి చెప్తా అంటే కనీసం అక్కడ భాగ్యాన నోరు తెసి వీళ్ళు నా బిడ్డలు అనేసి అన్న చెప్పచ్చు కదా. అంత ప్రేమగా పెంచుకున్నావు కదా, మరి అంత కఠినాత్మరాగా ఎలా తయారయ్యావు భాగ్య అసలు? నిజం చెప్తే ఏమవుతుంది? అమరేంద్ర ఆడుతూ ఉన్నాడు కదా. సరే నుంచి వీళ్ళంతా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి పంపించేయాలనేసి మన అమర అయితే అనుకుంటున్నారు. అమ్మా నాన్న దగ్గరికి పంపించాలంటే ఆ పిల్లల బాధ ఎలా ఉందంటే అలా ఉంది. సరే అనేసి మొత్తానికైతే అమరేంద్ర ఆ విధంగా అనేసరికి సరే అనేసి అంత లోపల మన మనోహరి వచ్చి అక్కడ గుంతకాడ నక్కలా కాసుకుంటుంది. ఎప్పుడు ఏం దొరుకుతుందా, ఏం బూతులు వచ్చేస్తా ఉంటాయి, కంట్రోల్ చేసుకుంటా. అసలు అక్కడ గుంతకాడ నక్కలాగా ఏం దొరుకుతుందా, ఎప్పుడు ఎముక దొరుకుతుందా, ఎప్పుడు తినేద్దామా అన్నట్టయితే లాగి లాగి వెయిట్ చేస్తూ ఉంది. అక్కడ వెయిట్ చేస్తా ఉన్నప్పుడు కరెక్ట్గా అక్కడ వీళ్ళ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించేద్దాం అన్నప్పుడు అక్కడ మనోహరి వచ్చి, అవును మా అమర్, నువ్వు చెప్పిండే మాట నిజమే, నీ ఆశయాలన్నీ నాకు నచ్చే నిన్ను ప్రేమించాను, మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, మన పెళ్ళి అయ్యే లోపల వీళ్ళందరినీ ఎవరి దగ్గరికి ఎవరి పేరెంట్స్ దగ్గరికి వాళ్ళు పంపించేద్దాము అనేసి చెప్పింది. చెప్పిన వెంటనే అక్కడ ఇప్పుడే జరగచ్చు, రేపే జరగచ్చు అనేసి కథలు చెప్తాంటే మన రాతోడు బాగి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు, ప్రయత్నాలు ఇంప్లిమెంట్ చేయరు. ఎందుకంటే మహా అయితే ఏమవుతుంది అబ్బా, 2 రోజులు హాస్పిటల్లో ఉంటాడు, మళ్ళీ గతం గుర్తొస్తుంది, మళ్ళీ వస్తాడు కదా. అందుకోసం అనేసి ఒక చిన్న పాపని ప్రమాదంలో పెట్టద్దండి బాగి, ఇది చాలా చాలా చెడ్డదని నాకైతే అనిపించింది. సరే మనోహరి వచ్చి అక్కడ ప్లాన్ అయితే ఆల్రెడీ స్కెచ్ చేసుకొని వచ్చింది కదా, నేను ఎపిసోడ్లో మనం చూసుకున్నట్టయితే స్కెచ్ చేసుకొని వచ్చింది. స్కెచ్ చేసుకొని వస్తే అక్కడ మొత్తానికి రణబీర్ వచ్చేదానికి మామూలు భయపడలేదు, నెక్స్ట్ లెవెల్ అయితే భయపడ్డాడు. అక్కడ అమరేంద్ర నా పేరు రణబీర్ అనే కొద్దికి, రణబీర్ నేను కోల్కతాలో ఉంటా అనే కొద్దికి మన అమర్ కోల్కతాలో పోయేసి ఒక మిలిటరీ ఆఫీసర్ లాగా చేసింది అయితే మన అమర్కి అయితే జ్ఞాపకం వస్తుంది. అంటే నువ్వు నాకు గుర్తు రావట్లేదు అనేసి, గుర్తొచ్చినా కానీ కనీసం ఆ మాట నన్ను అమరేంద్ర కూడా స్వార్థం చూసుకుంటాడు. ఆ మాట నన్ను చెప్పచ్చు కదా, నిన్నేదో నేను చేసినట్టు నాకు గుర్తొస్తా ఉంది, అసలు నువ్వు ఎవరు అనేసి అన్న అడగచ్చు కదా. అమరేంద్ర స్వార్థపడ్డే, మనోహరి స్వార్థపడ్డే, చెంపా స్వార్థపడలే, మన భాగ్య స్వార్థపడలే, రాతోడు అందరూ స్వార్థపడలే. ఆ స్వార్థం ఎన్ని రోజులు వస్తుంది? కనీసం నోట్లోంచి మాట ఒక 5% అన్న నిజం, కనీసం భార్య గురించి చెప్పొద్దులే, ఓకే నువ్వు భార్య గురించి చెప్పొద్దు, పిల్లల గురించి అన్న చెప్పాలి కదా. సరే మొత్తానికి అయితే మన రణవీర్ అయితే అడుగు పెట్టాడు. అడుగు పెడితే మన చంపా కూడా అనుకుంది, ఏంది డైరెక్ట్గా పులి బోన్లకి ఏనుగు పిల్ల వచ్చినట్టు వస్తూ ఉంది అనేసి, ఎంత ధైర్యంగా వస్తూ ఉన్నాడు అనేసి మన చంపా కూడా అనుకుంది. మొత్తానికైతే మా పాప మాకు డైవర్స్ అయింది, మా పాపను మాకు ఇస్తే మేము కోల్కతా తీసుకెళ్ళి కంటికి రెప్పలాగా చూసుకుంటాను అనేసి మన రణబీర్ అయితే చెప్పాడు. ఓకే, అమరేంద్ర కూడా అన్నిటికీ అయితే అగ్రి అయిపోయినాడు. ఎందుకంటే అమరేంద్రకి తన కూతురు ఎవరు కూతురు అనేసి అమరేంద్రకి తెలియదు కదా. ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా, ఇద్దరు మహానుభావులు, రాతోడు బాగి, కనీసం నోరు తెచ్చి కూడా చెప్పలేకపోతా ఉంటారు. అరే అమరేంద్ర, మన బిడ్డలే వీళ్ళు నీ కొడుకే నీ కూతురే అని చెప్పచ్చు కదా అనేసి నాకైతే చాలా బాధ అయితే వేసింది. సరే అనేసి ఆ పాప పోయేసి డ్రెస్, సరే నేను వెళ్తాను అనేసి ఆ పాప, నేను వెళ్ళను నాన్న వెళ్ళను నాన్న అనేసి అంటా ఉన్నా కానీ అక్కడ ఏం అమరేంద్ర చలనం లేకుండా ఉండడం కూడా స్వార్థమే. సరే అనేసి మొత్తానికైతే రేపు ఎపిసోడ్లో మనకు ఏమని చూపించారంటే ఆ పాప మొత్తం డ్రెస్అప్ చేసుకొని వాళ్ళ అన్నలతో చెప్పుకుంటుంది, అన్న నేను వెళ్ళనన్నా, మీరన్నా చెప్పండి అన్న అనేసి ఆ పాప అంజు పాప అయితే బాధపడతా ఉంటే అక్కడ సరే అనేసి కిందికైతే వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత మన మనోహరి బెదిరించినా కానీ బుజ్జమ్మ కాపాడు బుజ్జమ్మ అనేసి బుజ్జమ్మను కూడా పోయి ఆడుతూ ఉంటే కూడా బుజ్జమ్మ కూడా ఏం చేయలేకపోతుంది. అంత మరీ హీనంగా ఉండడం కూడా కష్టమే బుజ్జమ్మ. చాలా బాధ అయితే వేసింది ఈరోజు. సరే అనేసి మొత్తానికైతే
మళ్ళీ పరిగెత్తబోయేసి వాళ్ళ నాన్న అయితే పట్టుకున్న తర్వాత మన అంజు పాపను అయితే మన అమరేంద్ర అసలు పాప రానంటుంది కదా, ఒక 2-3 రోజులు లేకపోతే ఒక వారం దినాలు ఉన్ని కొంచెం అలవాటు పని మళ్ళీ తీసుకుపోదు అనేసి అంటాడు. లేకపోతే ఏదైనా సాక్ష్యాలు ఏమున్నాయి, అసలు నువ్వు మీ భార్య లేదంటావు, అంజు పాపను ఎలా చూసుకుంటావు అనేసి మన అమరేంద్ర ఏదైనా అడ్డుపడే ఛాన్స్ అయితే ఉంటుంది. మన వాళ్ళు మాత్రం రాతోడు కానీ బాగి కానీ అసలు ఏమి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారా అని నాకైతే అనిపించలేదు. ఏం చేసినా సరే అమరేంద్ర చేస్తేనే ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనోహరి చెక్ చేతుల్లో మనోహరి కీలు బొమ్మ కదా, ఇలా తిప్పితే బొమ్మ కీసి ఎలాగైతే ఆడుతూ ఉంటారో ఆ విధంగా అయితే ఆడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి చెత్త తీసేదానికన్నా శుభం కార్డు వేసేసి కొత్త సీరియల్తో మన ముందరికి అమర్ బాగి మళ్ళీ మన ముందరికి అయితే వస్తే బాగుంటుందని నాకైతే అనిపించింది. చాలా డిసప్పాయింట్ అవుతాను. మీరు కూడా అయింటారని నాకు అనిపించింది. అయింటే మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎంతమంది డిసప్పాయింట్ అయ్యారో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతండి, లైక్ చేయడం కూడా అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.